నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. నల్లులు కనిపిస్తే వెంటనే ఎలా చంపాలని అందరూ ఆలోచిస్తుంటారు. మలేషియా శాస్త్రవేత్తలు మాత్రం వాటిని మచ్చిక చేసుకొని పరిశోధనలు చేస్తున్నారు. భవిష్యత్తులో అనేక నేర పరిశోధనల్లో ఇవి కీలక గూఢాచారులుగా మారే అవకాశం ఉందని, వాటి సాయంతో ఎన్నో కేసులను ఛేదించవచ్చని వీరంటున్నారు. నేరం జరిగిన చోట అప్పటికే నల్లులు ఉంటే బాధితులు లేదా అనుమానితులను గుర్తించేందుకు అవి సహాయపడతాయని ఇటీవల చేసిన పరిశోధనలో తేలినట్లు ఉత్తర పెనాంగ్లోని సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ మలేషియా బృందం పేర్కొంది. యుఎస్ఎం స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ ప్రయోగశాలలో తమ బృందం చాలా ఏళ్లు నల్లులపై అధ్యయనం చేసినట్లు శాస్త్రవేత్త అబ్దుల్ హఫీజ్ అబ్ మజీద్ పేర్కొన్నారు. నల్లులు మానవుల నుంచి రక్తాన్ని పీల్చిన దాదాపు 45 రోజుల వరకు వారి DNA నల్లుల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. రక్తాన్ని పీల్చకపోయినా నిందితులు వాడిన దుప్పట్లు, మంచాలు, దిండులపైన అవి తిరిగినా వారి DNA నల్లుల్లో ఉంటుందన్నారు. కొన్ని కేసుల్లో బాధితులు లేదా నిందితుల ఆచూకీ తెలియనప్పుడు వారుండే స్థలంలో నల్లులు ఉంటే వాటి నుంచి సేకరించిన DNA ద్వారా ఎవరనేది గుర్తించవచ్చన్నారు. సాధారణంగా నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో ఘటనా స్థలంలోని రక్తపు మరక నుంచి సేకరించిన DNA ద్వారా నిందితులు, బాధితులకు సంబంధించిన కొన్ని వివరాలను గుర్తిస్తారు. అదేవిధంగా నేర స్థలంలో ఉన్న నల్లుల్లో ఉన్న DNA ద్వారా బాధితులు లేదా నిందితుల జెండర్, కంటి రంగు, జుట్టు, చర్మం రంగు వంటి విషయాలు బయటపడతాయన్నారు. దోమలు, ఈగల మాదిరిగా నల్లులు ఎగరలేవని, మనుషుల నుంచి ఒక బిందువు పరిమాణంలో రక్తాన్ని పీల్చగలిగే వాటి కడుపు నిండిపోతుందని శాస్త్రవేత్త తెలిపారు. దీంతో అవి ఎక్కువ దూరం కదలలేకపోతాయన్నారు. అందువల్లే నిందితులను గుర్తించడంలో నల్లులు కీలకంగా మారతాయని తెలిపారు. ఇవి దుప్పట్లు, దిండులలో దాక్కుని ఉంటాయి కాబట్టి నిందితులకు సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం కూడా ఉండదన్నారు.